ఓకే, ది శివం అండి చెప్తున్నా కదండి. ఓకే, రవితేజ గారు నా యొక్క మేనమామ గారు, తర్వాత చెప్తున్నా కదండి పవర్ స్టార్ కూడా అని మా రిలేటివ్స్ తర్వాత చెప్తున్నా కదండి ఇండియన్ పొలిటీషియన్స్ తర్వాతని చెప్తున్నా కదండి. అది సినిమా ఇండస్ట్రీ శ్రీను గారు. ఓకేనండి, మీరందరూ కూడా పొలిటీషియన్స్గా ఎప్పుడు అనేది తెచ్చుకోవాలి. తర్వాతని ఇండియా ప్రజలకి తర్వాతని వరల్డ్కి సేవ చేయడం అనేది తప్పేం కాదు. తర్వాత చెప్తున్నా కదండి, అది పొలిటీషియన్స్ అందరూ కూడా మాకేం పోయింది అని చెప్పేసి అందరూ కూడా ఓకేనండి అదే విధంగా ఉన్నారు. తర్వాత చెప్తున్నా కదండి, పొలిటీషియన్స్ అనేది రామకృష్ణ గారు, తర్వాతని బాలిం గారు, తర్వాతని కుర్మారావు గారు, రాంబాబు గారు చెప్తున్నా కదండి, తర్వాతని గోపాల్ గారు, శ్రీధర్ గారు చెప్తున్నా కదండి, తులసిబాబు గారు, తర్వాతని చెప్తున్నా కదండి అందరు కూడా చెప్తున్నాను. అది కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనండి, ఇండియా అగ్రగామి, మన యొక్క తరతరాలకి ఇండియా అగ్రగామి, తర్వాతని వరల్డ్కి అనేది మనము పెంచాలి. అది వాస్తవం. ఓకేనండి, ఇది మర్చిపోయి తర్వాతని ఏదేదో చేసుకుంటా వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వాళ్ళ మీదకి ఓకేనండి అది సబబు కాదు. ఓకేనండి, ఇండియన్ పొలిటీషియన్స్ అనేది ఓకేనండి కేర్ఫుల్గా ఉండాలి. ఇండియా ప్రజల మీదకి వరల్డ్ ప్రజల మీదకి కూడా ఎటువంటి తగులు తగదలు లేకుండా సక్రమంగా ఉండాలి. తర్వాతని బీజేపీ నాయకులకి కూడా చెప్తున్నాం, తర్వాతని బీజేపీ పొలిటీషియన్స్ కూడా చెప్తున్నాం, తర్వాతని కాంగ్రెస్ పొలిటీషియన్స్ కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నాం. ఓకేనండి, తర్వాతని ఓకేనండి సీఎం చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం అండి. ఓకేనండి, ఇండియన్ పొలిటీషియన్స్ అనేది కేర్ఫుల్గా ఉండాలి. ఇండియా ప్రజల మీదకి తర్వాతని వరల్డ్ మీదకి వరల్డ్కై మనం అనేది పెంచాలి. అది వాస్తవం. ఇండియా అగ్రగామి. ఓకేనండి, చెప్తున్నా కదండి. అది 2015 నుంచి కూడా ఓకేనండి నేను నగదు లైబ్రరీలో ఇస్తున్నాము. తర్వాతని వరల్డ్ లైఫ్ని అనేది చేంజింగ్ చేసాము. తర్వాత చెప్తున్నా కదండి ఇండియన్ పొలిటీషియన్స్ అనేది అందరం కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనండి, వరల్డ్కి మనం పెంచాలి. అది వాస్తవం. ఓకేనండి, చెప్తున్నా కదా, ఇర్రెగ్యులారిటీ రెస్పాన్సిబిలిటీ అనేది చూపిస్తున్నారు. ఓకేనండి, ఓకే ది హ్యూమ్ కేర్ఫుల్గా ఉండాలి మనందరం కూడా. ఓకేనండి.